వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవలపల్లి మహేశ్చంద్ర భరద్వాజను హైదరాబాద్ నుంచి. ఈ దశావతారాలనేది విష్ణుమూర్తి యొక్క మాయల మహిమలో, లేక భగవంతుని యొక్క ఉనికిని చూపెట్టడానికి ప్రదరించడానికో ఇంకా మరే విధమైన కారణం కాదు. మనం ఒక విధమైన భక్తితోని, ఒక విధమైన సెంటిమెంట్‌తోని మనం అనేక రూపాల్లో దైవాలను కొలుస్తాం. కానీ ఇక్కడ ఎప్పుడో ఏ కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో జరిగిన ఈ అవతారాల కథ, దాని యొక్క అసలు సందేశం నేటి జీవన విధానానికి మనం ఎంత మన కష్టాల్లో ఉన్నా, సుఖాలలో ఉన్నా, మన పేరేదైనా, ఊరేదైనా, మన గోత్రం ఏదైనా, మన సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతి ఒక్క దానికి ఈ దశావతారాల యొక్క సందేశం అనేది వర్తిస్తుంది. సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే పుట్టడం. పుట్టేసినాం అయిపోయింది. స్థితి అంటే ఇవాటి స్థితి. ఇవాళ మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇంకా మంచి ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదగాలి? ఇప్పుడు మనం కాస్త కంఫర్ట్‌గా ఉండొచ్చు. లేకుంటే అనుకున్న విధంగా మ ఎదగకపోవచ్చు. మనం చేసే ప్రయత్నాలల్లో ఆటంకాలు కలగవచ్చు. దీన్ని స్థితి అంటారు. ఈ స్థితికారకుడు విష్ణుమూర్తి. లయ అంటే రోగాలు, నొప్పులు, మన జీవితం అంతం. ఆఫ్టర్ అబౌవ్ 60 ఇయర్స్ తర్వాత అంటే మనం పని చేసే, సంపాదించేది, పని చేసేది, కష్టపడే తత్వం అయిపోయినాక దాన్ని అది శివుని యొక్క ఆధీనంలో ఉంటది. సరే, ఏ దైవం ఆధీనంలో ఎవరున్నా కూడా ఇప్పుడు మన ప్రస్తుత టాపిక్ ఈ దశావతారాలనేది అంటే మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ అండ్ కల్కి. ఇంకా కల్కి రాలేదంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కల్కి అవతారం వస్తేనే బాగుండు అని అనిపిస్తున్నది. స్టార్టింగ్‌లో ఉన్నాం మనం. కలియుగం స్టార్ట్ అయ్యి. ఆ యుగాల్లో ఎత్తిన భగవంతుని యొక్క ఈ అవతారాల యొక్క రుజువులు, తార్కాణాలు ఇప్పటికి కూడా మనకు అనేక ప్రాంతాలలో కనబడతాయి. కాకపోతే ఏందంటే, ఈ అవతారాల యొక్క ముఖ్య సందేశం నేటి జీవన విధానానికి అంత పోటీ ప్రపంచం, స్పీడ్ యుగం. ఎవరైనా ఫోన్‌లో మాట్లాడుతుంటే వాడు ఎప్పుడు పెట్టేసి వదిలిపెడతాడా అనిపిస్తుంటది మనకు. తిండి తినే టైం దొరుకుతలేదు. ఎందుకు పరిగెత్తుతున్నామో, ఎటు పరిగెత్తున్నామో, ఒక విధమైన ఈ టెన్షన్‌లతోని, ఈ స్ట్రెస్, ఒత్తిళ్ళతోని ఒక యాంత్రిక జీవితం గడుపుతున్న ఈ నేటి కాలంలో ఈ దశావతారాల యొక్క సందేశం చాలా అద్భుతంగా ఉంది. నేను ఒక్కొక్క సందేశాన్ని గురించి నాకు అవగాహనకు వచ్చింది, నేను తెలుసుకున్నది, నేను పాటించింది మీ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోని ఇతరులకు కూడా మీరు లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి ప్రోత్సహించండి. అలాగే నా ఛానల్‌లో వేదిక వేసని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. శుభాకాంక్షలు.